ఇప్పుడు నీ కోసము నీ కుటుంబం కోసం నువ్వు ఎంతైనా పని చేసుకుంటావు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటావు. కానీ దేవుని కోసం పని చేయలేరు. వాడిని ఊచ చేయకపోతే ఏమంటారు? వాడు తన కోసం ఎంతైనా పని చేసుకుంటాడు, కానీ దేవుని కోసం మాత్రం చేసే పని చేతులు రావు. వాడిని భౌతికంగా చేతులు బాగానే ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా వాని చేతులు బాగాలేవు. కొంతమంది ఆధ్యాత్మికంగా చెవిటి వారు ఉంటారు, 2 చెవులు మూసుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటారు. కొంతమంది ఆధ్యాత్మికంగా మూగవారు ఉంటారు. మాట్లాడమంటే భౌతికమైన ముచ్చట్లు ఎంతసేపు అయినా వస్తాయి, కానీ చుట్టపోనికి గాని స్నేహితునికి గాని చిన్న సువార్త మాట చెప్పలేడు. వాడు మూగవుడు కాకపోతే ఏమన్నట్టు వాడిని ఏమంటారండి? మంచిగా భౌతికంగా నోరు బాగానే పనిచేస్తుంది, స్నేహితునికి ఒక సువార్త చెప్పలేడు, బంధువుకో సువార్త చెప్పలేడు. వాడు మూగోడే, ప్రార్థన చేయలేడు, దేవుని స్తుతించలేడు, ఆరాధించాడు. వాడు మూగవాడు. ఇటువంటి ఎన్నో అవిడితనములు మనకున్నాయి. అయినా గాని దేవుడు మనకేం చేస్తున్నాడంటే గొప్ప అవకాశం మనకు కలిగించినాడు. ఆయన బల్ల యొద్ద మనము భోజనము చేయడానికి. మెఫీబోషెతుకు ఏ యోగ్యత లేదు, 2 కుంటి కాళ్ళున్నా గాని సరే, యోనాతానుకు వాగ్దానం చేసిన కదా, అక్కడ మాట ఇచ్చిన కదా, వాడికి యోగ్యత లేకపోయినా నేను ఇచ్చిన వాగ్దానమే వాడికి యోగ్యత.